కుల మతాలు చూడొద్దు. మాణికేశ్వరి మాత సందేశం ఇది. జీవితాంతం అహింసా సిద్ధాంతాలనే ఆమె బోధించారు. కానీ కులం చూస్తాం, గుంపులు కడుతాం, అంతా మా ఇష్టం అంటోంది ఆ గ్యాంగ్. ప్రశ్నించినోళ్లపై దాడులకు తెగబడుతోంది. ఓ దళిత పూజారిపై విచక్షణ కోల్పోయి దాడికి పాల్పడింది. గతంలో ఓ పూజారిని చంపేసినట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక్కొక్కటిగా తండ్రి కొడుకుల దౌర్జన్యాలు వెలుగులోకి వస్తున్నాయి. మాణికేశ్వరి మాత ఆశ్రమంలో మాయగాళ్లు. మహాయోగినికి మచ్చ తెచ్చేలా అపచారాలు. అడుగడుగునా అక్రమాలు, అపరాధాలు. ఇక్కడ మనకు కనిపిస్తోంది కర్ణాటక తెలంగాణ సరిహద్దులోని యానగుంది క్షేత్రం. ఒకప్పుడు నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉండేది. మాణికేశ్వరి మాతను దర్శించుకునేందుకు తండోపతండాలుగా జనం వస్తుండేవారు. 86వ ఏట మాణికేశ్వరి మాత శివైక్యం చెందారు. 2020 మార్చి 7న రాత్రి 8:50 ఆమె పరమపదించారు. తెలంగాణలోని నారాయణపేటకు 18 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక సరిహద్దులోని మాణిక్యగిరి కొండమీద మాణికేశ్వరి మాత కొలువుదీరారు. ఆమెను భక్తులు దైవాంశ సంభూతిరాలుగా కొలుస్తారు. అహింస పరమో ధర్మమే లక్ష్యంగా బోధనలు చేస్తూ కోట్లాది భక్తులకు చేరువయ్యారు. బసవేశ్వరుడు బోధించిన అహింసా సూత్రాలు పాటించమని భక్తులకు మాణికేశ్వరి మాత చెప్పేది. కానీ మాణిక్యగిరి సాక్షిగా దాడులకు తెగబడుతోంది శివయ్య వర్గం. ఎవరైనా ప్రశ్నిస్తే చాలు వాళ్లపై నిందలు మోపుతుంది. అడ్డొచ్చినోళ్లపై ఆరోపణలు చేయిస్తుంది. సహనం, శాంతి, ఆధ్యాత్మికత వెళ్లి విరియాల్సిన చోట కోపం, ఆక్రోశం, ఆవేశం, తప్పు చేస్తున్నామన్న భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే యానగుంది క్షేత్రంలో ఉన్న వెంకటేశ్వరుడి గుడిలో సిగరెట్లు కలకలం రేపుతున్నాయి. అసలు మాణికేశ్వరి మాత ఆశ్రమంలో ఏం జరుగుతోంది? శ్రీనివాసుడి గర్భగుడిలో సిగరెట్ డబ్బాలను ఎవరు పెట్టారనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తాజాగా దళిత పూజారిపై దాడుల అంశం హీటెక్కిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి బండి బాలకృష్ణ, మాణికేశ్వరి మాత శిష్యుల్లో ఒకరు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం కేశంపేట వాసి. మాల సామాజిక వర్గంలో పుట్టిన ఆయన 2007లో మాణికేశ్వరి మాత గురించి తెలుసుకున్నారు. 2015లో గొల్లపల్లి ఆశ్రమంలో షోడోపచారాలు నేర్చుకున్నారు. నిత్య దీపారాధన, అభిషేకాలు చేస్తుండేవారు. ప్రస్తుతం వనపర్తి జిల్లాలోని గొల్లపల్లి ఆశ్రమంలో ఉంటున్నారు. గతంలో యానగుందిలో ఉండేవారు. మాణికేశ్వరి మాత ఆశీస్సులతో దత్తాత్రేయ గుడిలో పౌరహిత్యం చేసుకునేవారు. 4 ఏళ్లు ధార్మిక సేవలో బండి బాలకృష్ణ నిమగ్నమయ్యారు. మాతాజీ శివైక్యంతో శివయ్య అనుచరులు రెచ్చిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. మహామందిర దర్శనానికి అనుమతి లేదంటూ బండి బాలకృష్ణతో వాగ్వాదం చేశారు. గురుస్థానంలో ధాన్యం ఎందుకు చేయకూడదని ప్రశ్నిస్తే ఆయన్ను దూషించారు. ధాన్య మందిరం నుంచి ఈడ్చుకొచ్చారు. గుడిలో ఉండొద్దు, బయటకు పంపించాలని శివయ్య అనుచరుడు వెంకట్రెడ్డి కుట్రలు చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తమైంది. నేనేం తప్పు చేయలేదు, నేను ఇక్కడే ఉంటానని చెప్పినా ఆయన్ను ఈడ్చుకెళ్లారు. నేను నా పూజ నేను చేసుకొని పోతున్నాను, కొద్దిసేపు కూర్చుంటే మీకు ఏమైంది, నేనేమన్నా మీది దోసుకొని పోతలేను కదా, నేను ధ్యానం కూర్చున్నానంటే నీవు మాకు ఏం చేసేదో మాకేం తెలుసు, నువ్వేం దోసుకుపోయేదో మాకేం తెలుసు చెప్పేసి చాలా బూతులు తిట్టినారు. కులం పేరుతో కూడా దూషించినారు. ఇట్లా చెప్తే ఏనాడు 4 ఈడ్చి తంతేనే బాగుంటుందని చెప్పేసి కొట్టుకుంటా ఈడ్చుకుంటా కింద మెట్ల కింద గణపతి బొమ్మ కాడికి ఈడ్చుకపోయి వేసిండ్రు. సామాన్యంగా ఊకే వచ్చిపోయే భక్తులను మాత్రం ఏమనట్లేదు, కానీ సాధు సజ్జనులు ధర్మరక్షణ కోసము సనాతన ధర్మానికి రక్షణగా ఉండే సాధు సజ్జనులను ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుట్టమీనికి రానియకుండా శివయ్య అడ్డుకుంటున్నాడు. యానగుందికి చెందిన ప్రకాష్ రెడ్డి పటేల్ రామ్దేవుడి గుడిలో ఆశ్రయం ఇచ్చారు. పడావు పడ్డ గుడిలో పూజలు చేస్తూ బండి బాలకృష్ణ జీవనం గడుపుతున్నారు. యానగుంది గ్రామస్తుల కోరిక మేరకు 2026 జనవరి 19న యానగుంది మాణికేశ్వరి మాత ఆలయంలోకి వెళ్తే వాగ్వివాదం జరిగింది. దొంగతనానికి వచ్చారంటూ శివయ్య అనుచరులు నిందలు మోపారు. అంతేకాకుండా కులం పేరుతో దూషించి దాడులు చేశారు. పూజారి బండి బాలకృష్ణపై దాడి చేసిన వారిలో శివయ్య కుమారుడు సుమనున్నాడు. తనపై దాడి చేసి కులం పేరుతో దూషించారని 2026 ఫిబ్రవరి 6న బండి బాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆ కేసులో పురోగతి లేదు.